ఉంటుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో దాడి వీరభద్రరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. స్పష్టంగా ఇచ్చి ఉగ్రవాదులను ఇంట్రాగేట్ చేసి నిర్ణయానికి వచ్చి ఆ రిపోర్ట్ని పంపిస్తే ఈ రిపోర్టుని చెత్తపుట్లో పడేశారు ముఖ్యమంత్రి. వీళ్ళు రాష్ట్రాన్ని ఏలడానికి అర్హత ఉందండి వీళ్ళకి? కాంగ్రెస్ వారికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉండేటువంటి అర్హత ఉందా అని అడుగుతున్నాను. అర్హత కోల్పోయారు వీళ్ళు. ప్రభుత్వంలో కొనసాగేటువంటి అర్హత ఈ కాంగ్రెస్ వారికి లేదు. అసలు రాష్ట్ర ప్రజల జీవితాలతో ప్రాణాలతో చెలగాటలాడేటువంటి ఈ నాయకులు పదవిలో కొనసాగడం మంచిది కాదు. దే షుడ్ వాలంటరీలీ రిజైన్, లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలి. దేవ రాష్ట్ర ప్రభుత్వం అండి, ప్రజలకు రక్షణ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అండి. ఏం ప్రభుత్వం అండి ఇది? ఎందుకోసం అండి మంత్రి పదవులు? ఎందుకోసం అండి ముఖ్యమంత్రి పదవి? దేనికోసం అండి రాజ్యం లేదు? గతంలో మక్కా మసీదులో విధ్వంసం జరిగింది. పోలీసు కార్డు తేలేసేసారు, అయిపోయిందన్నారు. ఒక వారం రోజులు 10 రోజులు దారిండి పోయే వాళ్ళందరూ ఊళ్ళంతా తడివేస్తారు. అంతే వాళ్ళు చేసే పని. అయిపోయింది, చాలా అద్భుతంగా చేసామంటారు. అయిపోయిన తర్వాత 3 నెలలకే 100 రోజులు దాటిన తర్వాతే ఇమ్మీడియట్గా గోకుల్ చాట్ లుంబిని పార్కుల్లో విధ్వంసం జరిగింది. అందులో మరి ఎంతమంది చనిపోయారో తెలుసు. సుమారుగా 44 మంది చనిపోయారు. ఇప్పుడు కూడా ఏంటని అడుగుతున్నాను, ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను. ఈవేళ సంఘటన జరిగింది. రెడ్ అలర్ట్ అట, రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ ఏర్పాటు చేశారట. అంటే నాకు అర్థం అవ్వలేదు, ఎక్కడ కనపడలేదు రెడ్ అలర్ట్. రెడ్ అలర్ట్ అంటే కాగితాల మీద రెడ్ అలర్ట్, నో రెడ్ నో అలర్ట్, ఏమీ లేదు. అక్కడక్కడ పోలీసులు తనిఖీ చేస్తుంటారు అన్నమాట. సైకిల్ని, పోలీసుని, సైకిల్ ఇక నుంచి సైకిల్ కూడా మీరు పేరు రాసుకోవాలి, అది మీద రిజిస్టర్ చేసుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఇంకా దానికి దీనికి ఏ విధమైన సంబంధం ఉండదు. దీనివల్ల అడుగుతాం, ఈ సంఘటన అయిపోయిన తర్వాత వారం రోజుల పాటు పోలీసులు హల్చల్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు నిద్రపోక తప్పదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. మళ్ళీ వెంటనే హైదరాబాద్లోనే అదే చోట్ల కానీ మరో చోట్ల కానీ లేదు, ఈ రాష్ట్రంలో తిరుపతి మీద టార్గెట్ ఉంది ఉగ్రవాదులకి, నాగార్జున సాగర్ మీద టార్గెట్ ఉంది, విశాఖపట్నం మీద టార్గెట్ ఉంది. గతంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. వీటన్నిటికీ కూడా ఏ విధమైనటువంటి రక్షణ కల్పిస్తారని అడుగుతున్నాను. భవిష్యత్తులో ఇది రిపీట్ అవ్వకుండా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముందా? అంత స్తోమత ఉందా? అంత మెకానిజం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. వీళ్ళు నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు ఒక బ్రాంచ్ ఇక్కడ హైదరాబాద్లో పెడతాము, మాకు ఒక స్థలాన్ని ఇవ్వండి అని అడిగారు. ఈ వేళ వరకు స్థలాన్ని వాళ్ళకి ఇవ్వలేదు. కేంద్ర పోలీసు బలగాను ఇక్కడ పెడతాం అమ్మాలని చెబితే ఒక స్థలాన్ని ఇవ్వడానికి ఫెయిల్ అయిపోయారు. ఈ వేళ వరకు ఎవరెవరికో దారాదత్తం చేసేసి వాళ్ళు భూ కబ్జాలు చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల తాలూకు జీవితాలకు పనికొచ్చేటువంటి ఒక పోలీస్ యంత్రాంగం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం పెడతానంటే ఆ యంత్రాంగాన్ని ఇక్కడ పెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎందుకు చేయడం లేదండి? వీళ్ళు ఏమాత్రం కూడా చేసేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. ఇక్కడ ఇంకోటి కూడా మెన్షన్ చేస్తాను. ఇప్పుడే మీకు చెప్పినట్టుగా మక్బల్ అనేవాడు, అంటే ఈ మక్బల్ అనేవాడు ఇక్కడ రెక్కీ చేసాడు. ఇది జరపడానికి అన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్తాను ఈ మక్బల్ గురించి. ఈ సయ్యద్ మక్బల్ ఒక మర్డర్ కేసులో గతంలో అరెస్ట్ అయ్యాడు మన రాష్ట్రంలో. అరెస్ట్ అయిన తర్వాత వాడు చాలా సత్ప్రవర్తనతో ఉన్నాడు. వాడు చాలా హిజ్ క్యారెక్టర్ అండ్ కాండక్ట్ ఆర్ గుడ్ అండ్ వెరీ గుడ్ అని అక్కడ వార్డెను కన్సర్న్ ఐజీ సర్టిఫికేట్ ఇచ్చారు. సర్టిఫికేట్ ఇచ్చి అతని శిక్షా కాలం ముగియక ముందే అతను విడుదల చేశారు. విడుదల చేసినటువంటి మన్నాడే
ఆయుధాలను సరఫరా చేస్తూ మళ్ళీ పట్టుబడ్డాడు. అసలు ఏంటంటే అసలు శిక్షాకాలం ముగియక ముందే రాజకీయ నాయకుల తాలూకు ఒత్తిళ్ల వల్ల అధికారులు ఉగ్రవాదులను కూడా విడిచిపెట్టేటువంటి పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలండి?